महादेवाय नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 276వ రోజు ప్రవచనం. అమ్మా కాళహస్తి సంవత్సరం ఉందా? అంటే అదొక్కడే చదువుదా? ఏ తర్వాత అయిపోతుందా దాంతో కాళహస్తి సంవత్సరం? ఎక్కువ ఉంది కదా. కాళహస్తీశ్వర మహాత్మ్యం కాళహస్తీశ్వర దైవాలు చెప్పుకుంటున్నాం. ఆవిడ తన కూతుళ్ళకి వేశ్యాధర్మాలని బోధిస్తుంది. చెప్పండి. కందపద్యం. దీంతో ఈ ఘట్టం అయిపోతుంది కదా? దాంతో ఈ ఘట్టం అయిపోతుందా? దాని తర్వాత ఏంటి మరి? ఇంకేంటి చదువుదాం మరి. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది అందుకని చెబుదాం. సరే కందపద్యం ఒకటే అవుతాం చూద్దాం. కళలు ప్రమాణంబులు. ఓహో ఇదా మొన్న కూడా మనం చాలా చెప్పుకున్నామండి మీకు. అంటే ఇప్పుడు అన్ని అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం అన్ని ఉన్నాయని తెలుసుకునే జ్ఞానం ఉంటే చాలండి. ప్రస్తుతం అన్ని ఉన్నాయని తెలిసి అది అందులో ఒక్కొక్క దానికి వెళ్తే చాలా ఉంటుంది. అందులో కనీసం ఇన్ని ఉన్నాయి అనే జ్ఞానం అన్నా ఉండాలి. అలాగే ఇందులో చాలా ఎక్స్ప్లెనేషన్ ఉందండి. చెప్తాను సాధ్యమైనంత వరకు అంతా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండి. కళలు ప్రమాణంబులు. కళలు ప్రమాణంబులు. చూపులు చూపులు. జాతులు జాతులు. గతులు గతులు. బంధములు బంధములు. పరిరంభంబులు పరిరంభంబులు. ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. మనకి అసలు రకమే తెలిసావు. అందుకే జీవితాల్లో ఏడ్చా మనకి. పరిరంభంబులు. సత్వంబులు అవస్థలు. సత్వంబులు అవస్థలు తెలిసి ఇవన్నీ తెలుసుకోవాలి. రతిక్రియల ముందర ఉపక్రమించే ముందర ఇన్ని తెలుసుకోవాలి. అసలు ఇవేమిటి ముందర చదువుతాం. ఎన్నున్నాయి చూద్దాం. ఊరికే కళలు ప్రమాణంబులు చూపులు జాతులు గతులు బంధములు పరిరంభములు. ఇక్కడ సత్వంబులు అని ఉంది. అర్థంలో సత్వరంబులు. సత్వరంబులు అవస్థలు 9 రకాలు. ఈ 9లో మళ్ళీ రకాలున్నాయి. ఇవన్నీ తెలిసి విటుల కలసి విటుల దేనిలో ఈ 9 రకాలలో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా కలిసి కులము తెలియకూడదు. మన కులాచారాన్ని తెలియకూడదు. మనం ఇప్పుడు మీకు అదే మొన్న కూడా చెప్పాను. ఏంటండి ఈ పిల్లలకి ఇలా బోధిస్తారంటే మరి అది తప్పని నువ్వు అనుకుంటే బ్రాహ్మణుడు కూర్చోబెట్టి ఎవరైనా నువ్వు ఏదో నేర్చుకోవాలంటే కూడా తప్పే. మరి అది సంగతి. ఇది ఆవిడ వాళ్ళ దాని చెప్పేస్తాం. అందుకే ఎంత శాస్త్రము ఎంత అభివృద్ధి ఎందో చూడండి. అప్పటికే అది శాస్త్రం కాబట్టి ఇంత అభివృద్ధి ఎందుకు అవుతుంది? శాస్త్రంగా చేస్తే ఇంత అభివృద్ధి ఎందుకు? లేకపోతే పశు సమాగము. పశువులకి ఏం తెలుసు? ఏదో కలుస్తారంతే బస్. ఇప్పుడు మానవులు కూడా అదే అలాగే ఉంది. పశు సమాగమం అయిపోతుంది. అందుకే ఏమి రుచి ఉండట్లేదు. చెప్పమ్మా. కళలు ప్రమాణములు ఆయా శరీర అవయవాల అది కళలు. కామస్థానములు. అది
శరీరము నుండి కామస్థానములు, నెక్స్ట్ ప్రమాణములు, ప్రమాణములు, స్త్రీ పురుష చిహ్నములు, అది స్త్రీ పురుష చిహ్నములు లింగముల లింగభేదము, అంటే లింగభేదం, చూపులు, చూపులు దృష్టులు, అంటే ఒక్కొక్క ఆ చూపుల కలయిక, చూపులతో ఆకట్టం. నెక్స్ట్ జాతులు, జాతులు అంటే కామశాస్త్ర ప్రసిద్ధములకు స్త్రీ పురుషుల జాతులు. అది ఇప్పుడు ఏవి మీకు ఇంత పూర్వమే చెప్పాను నేను, ఏది హస్తిని, శంఖిని, పద్మిని అని వీళ్ళ స్త్రీలోను, వీళ్ళేమో పాంచాలురు. తర్వాత ఈ పురుషుల్లో జాతులు మనం విన్నాం, పాంచాలురని, ఇంకోళ్ళని, వాళ్ళ 5 రకాలు ఉన్నారు, వాళ్ళు 5 రకాలు ఉన్నారు. తర్వాత జాతులు, జాతులు అంటే గతులు, గతులు గమనములు అంటే గమనము, గమనించే తీరు. నడక, నడక అంటే మామూలు వాకింగ్ అని కాదు, ప్రవర్తించు విధానము. బంధములు, బంధములు, బంధాల గురించి మనం నేర్చుకున్నాం. 84 రకాల బంధాలు ఉన్నాయని, ఆ బంధాలు. పరిరంభములు, పరిరంభములు అంటే కౌగిలి, ఇది కూడా ఇందులో రకాలు ఉన్నాయి అవి. తర్వాత సత్వరంబులు, సత్వరంబులు, సత్వరము అంటే కామశాస్త్ర నిర్దిష్టములకు స్వభావములను, అది కామశాస్త్రముల స్వభావం, వాళ్ళ పనిని బట్టి ఆ స్వభావం ఎలా ఉంటుందో గమనించాలి. తర్వాత అవస్థలు, అవస్థలు వయోభేదములను, అంటే వయోభేదం అంటే ఏ వయస్సులో ఎలా ఉండాలి అని చెప్పడం, వయోభేదములు. తెలిసి విటుల అది ఇవన్నీ తెలుసుకుని విటుల కలిసి కామజములు ఉండాలి అని చెప్పి, అది సరే. అయితే ఇవి అన్ని ఒక్కొక్కటి విడివిడిగా ఇప్పుడు మళ్ళీ కళలు అంటే ఏమో తెలుసుకుందాం, చెప్పమ్మా. కామస్థానములను గళాస్థానములని అందరూ, అది కామస్థానములని గళస్థానములు అంటారు. ఇది శుక్లపక్షమున పాడ్యమే మొదలుకొని, చూడండి ఇది మీకు ఒక విషయం చెప్తాను. శంకరాచార్యుల వారు మండల మిశ్రుణ్ణి గెలిచారంటే వాదనలో ఆయన ఆల్మోస్ట్ ఓడిపోయారు. అప్పుడు ఆయన భార్య అయినటువంటి ఉభయ సరస్వతి తల్లి మహాతల్లి, ఆవిడ సాక్షాత్ సరస్వతీశ్వరుడు, ఆవిడ వచ్చి ఒక మాట అడుగుతుంది. శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ రకంగా స్త్రీతో ఉండాలి అని ఈయన తెలియదు. అప్పుడు ఒక 4 రోజులు టైం అడిగి ఈయన ఏం చేశారంటే, అదే సమయానికి ఒక రాజు మరణించాడు. ఈయన తన శరీరాన్ని కాపాడమని తన శిష్యులకు చెప్పి ఆ రాజు శరీరంలో ప్రవేశించి ఆవిడతో ఈయన కాలం గడిపాడు. ఒక 4 రోజులు గమనించుకున్నాడు. ఈ 4 రోజుల లోపల వచ్చినప్పటికీ వీళ్ళలో ఒక బాగా చనిపోయాడు అనుకున్నాడు, మళ్ళీ లేచేటప్పటికి బాగానే ఉంది. మంత్రి గారు చూశాడు, వీళ్ళు ఏదో బ్రహ్మాండమైన తేజస్సు కనిపిస్తోంది. కాబట్టి ఈయన మన రాజు గారు కాదు అని అర్థమైపోయింది. అందుకని ఎవరే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక మహాయోగి సన్యాసి ఎవరైనా చనిపోయి ఉంటే వాడిని కాల్చేయండి రాను. ఎందుకని ఈ రాజు శరీరంలో ఆయన ఉండిపోతాడు పర్మనెంట్. తద్వారా రాజ్యం క్షేమంగా ఉంటుంది. మంత్రులు కూడా ఎంతో వాళ్ళు వెతుకుతుంటే శరీరం ఈయన్ని కనిపించింది. అప్పటికి 30వ రోజు శరీరాన్ని కాల్చేస్తారు. ఉద్యుక్తులు అయ్యారు వాళ్ళు. ఆయన అన్ని తెలుసుకుని ఇక్కడ వచ్చినప్పటికీ శరీరం అయిపోయింది, పడుకోబెట్టేశారు, నిప్పంటించడమే, ఆల్మోస్ట్ అంటించారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఏది లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, మమదేహి కరావలంబం. అప్పుడు మంటలు ఆరిపోయినాయి. అప్పుడు ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించాడు. ఇలా ఈయన్ని 2 సార్లు నృసింహస్వామి గారు రక్షించారు. ఒకసారి శ్రీశైలంలో రక్షించాడు, ఒకసారి శ్రీశైలంలో కాపాలికుడు ఈయన్ని, నీ శిరస్సు నాకు కావాలి తప్పకుండా తీసుకోండి. ఆ కాపాలికుడు వచ్చి వేస్తున్నాడు. పద్మపాదాచార్యుల వారు ఆయన ఎక్కడ పాతాళ గంగలో ఉన్నాడు. మీకు ఎక్కడ పడితే పాతాళ గంగ ఎక్కడ, ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీశైలంలో మీకు పాలధార పంచదార అన్నది, అక్కడ ఇది జరుగుతుంది.
ఆయనేమో అక్కడ ఉన్నాడు. ఆయనకి ఏదో అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో ఆపద వచ్చింది. ఆయన తన యోగ బలంతో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన పద్మపాదాచార్యులు మంచి నృసింహోపాసన. ఆయన నృసింహుణ్ణి తనలో ఆవహించుకుని ఆ కాపాలి కొన్ని మొక్కలు చీల్చవతల పారేశారు. మీరు ఎప్పుడైనా శంకర విజయం చదవండి, చాలా బాగుంటుంది. అయితే మనకేంటంటే భక్తి అనగానే ఏదో కథలు చెప్పడం, ఇది కూడా ఉంది. అది సో ఇది ఏంటంటే శుక్లపాడ్యమి దగ్గర నుంచి చెప్పండి మొదలుకొని పౌర్ణమి వరకు కుడి ప్రక్క పాదాంగుష్టము మొదలుకొని, అది కుడి ప్రక్క పాదాంగుష్టము మొదలుకొని సిగ వరకు క్రమముగా ఎక్కువ. అది అప్పుడు అక్కడ కనుక పీడనం అయితే సరిపోతుంది. ఎంతకంటే చెప్పడం కష్టం సభలో. ఇది కృష్ణపక్షంలో ఏం జరుగుతుంది? ఎడమ పక్క ఇప్పుడు కింద నుంచి పైనుంచి కిందకి రావాలి. ఇది పద్ధతులు. దీంట్లో స్మరలో శబ్దకము, అది స్మరం శబ్దకము. పాదే గుల్పే తథోరౌచ, అది పాదే గుల్పే తథోరౌచ, హగే నాభౌ కుచే హగే నాభౌ. ఇవేమేమిటండి చెప్తున్నారు అవి. పాదే గుల్పే తథౌరౌచ, ఉరూచ. సరేలే. ఇక నేను వీటికి అర్థాలు చెప్పనండి, చెప్తే చెప్పకూడదని కాదు కానీ మీకు అర్థమైపోతుందని నేను అనుకున్నాను. ఇక అర్థం కాకపోతే ఏం చేస్తామండి? పైగా అర్థమైన నాకు తెలుసు అందరూ షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు. మీరేం చేస్తారు, నేనేం చేస్తాను. కానీ నోట్లో ఏదో కూర్చోండి, చెప్పండి. భగే నాభౌ కుచే హృది కక్షే కంఠే చ ఓష్ఠే చ గండే నేత్రే శృతావపి లలాటే శీర్షకేశేషు. అయిపోయింది 15. ఇప్పుడు ఏం చేయాలి? ఆ శీర్షకేశేషు దగ్గర నుంచి రావాలి. అది సంగతి. అప్పటికి ఒక వృత్తం పూర్తవుతుంది. ఇవి కళలు అంటారు. కామస్థానం తిథిక్రమాత్, అది కామస్థానం తిథిక్రమాత్ దక్షి పుంసాం స్త్రీ యావామే శుక్లే కృష్ణే విపర్యయ. దీన్ని విపర్యయగా. అది సంగతి. నెక్స్ట్ తర్వాతది ప్రమాణాలు జాతులు. ఇది రసమంలో ఉంది. ఇది రసమయంలో ఉంటుంది. ఇది పద్మిని శశయోర్య నిర్మేఢ్రకౌ చతురంగుళౌ చిత్రిణి మృగయోర్మిని. అది మొదటి పద్మిని. తర్వాత చిత్రిణి మృగయోర్యోని మృళౌ కౌచ తథావిధౌ శంఖిని వృషయోరాష్ట గుళౌ తవేవ సమ్మతౌ హస్తిని వాజినీవేవ తావేవ ద్వాదశాంగుళౌ. ఇది ప్రమాణం. అంటే ఎంత ఉంటాయి అని. ఇవన్నీ చెప్పడం కష్టం. పద్మిని శశము 4 అంగుళములు. పద్మిని శశము 4 అంగుళములు. చిత్రిణి మృగము 4 అంగుళములు. శంఖిని వృషభము 8 అంగుళములు. హస్తిని అశ్వము 12 అంగుళములు. అవస్థలు వయోవస్థలు. బంధములు 84. బంధములు 84. ఇవి మనం చెప్పేసాం ఆల్రెడీ. బంధములలో ముఖ్యమైనది 16. అది ఈ 84లో ముఖ్యమైనటువంటి 16 బంధాలు. పద్మాసనో నాగపదో. పద్మాసనం మొదటిది. నాగపదో లతా వేష్టోర్ధ సంపుటః
కులిశం సుందరైశ్చైవ కులిశం చందరశైవ తథా కేశర ఏవ తథా కేసర ఏవ చ హిల్లోలో హిల్లోలో నరసింహోపి నరసింహోపి విపరీతస్తథా పరః విపరీతస్తథా పరః క్షుబ్ధో వైధేనుకశ్చైవ వైధేనకశ్చైవ సముత్కంఠస్తతః సముత్కంఠస్తతః పరః పరః సింహాసనో రతినాగో సింహాసనో రతినాగో విద్యాధరస్తు షోడశ. విద్యాధరస్తు షోడశః. ఇది ప్రతిమంలో. ఇది తర్వాత ఆలింగన భేదములు. ఆలింగన భేదములు అంటే పరిరంభక్రయములు. లతావేష్టితము లతావేష్టితము వృక్షారూఢము వృక్షారూఢము తిలతండులము తిలతండులము క్షీరనీరము క్షీరనీరము ఊరూపగూహనము ఊరూపగూహనము జఘనోపగూహనము జఘనోపగూహనము లలాటికము. లలాటికము దీంట్లో ఎర్రన కొక్కోకము ఆలింగనాది కారము. అది ఎర్రన కుకోకనాది ఆలింగనాది కుకోనది కారము. కాలగన కారము. ఇది అయిపోయింది. ఇవి 7 రకాలు. తర్వాత సత్వములు. సత్వములు ఏంటంటే ఆచారధీ గుణాన్విత ఆచారధీ గుణాన్వితయగు ముని సత్వ ముని సత్వ నలి నిద్దుర నలి నిద్దుర యోకోరు నాగ సత్వ యోకోరు నాగసత్వ భూత సత్వయు నెందు పొందుదు భూత సత్వయు నెందు పొందుదు సంతుష్టి సంతుష్టి జడమలి 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 జడ జడమలి జడమలి నాంగి జడమలీనాంగి పిశాచ సత్వ పిశాచ సత్వ గంధర్వ సత్వ గంధర్వ సత్వ చక్కనిది పాడ చక్కనిది పాడ గనేర్చు చక్కనిది పాడగా నేర్చు ఇవన్నీ తెలిసిన తర్వాత అండి ఇవి విన్న తర్వాత ప్రతిబంధాలు ఇవ్వన్న తర్వాత దాని మాట ఇవన్నీ వదిలేసి ఇలా తలుపుకొని సన్యాసుల్లో కలవడం ఖాయం. ఈ పాడ గణేర్చు ఇవన్నీ విన్న తర్వాత మీరేం కంగారు పడండి, ఎవడు సంసారి కాడు. అందరూ సన్యాసులు వచ్చి అలా బతుకనుకుని ఆశ్రమాల్లో పెరుగుతారు. చెప్పాం. గంధర్వ సత్వ చక్కనిది పాడగా నేర్చు తలకదే పనులకు తలకదే పనులకు దైత్య సత్వ దైత్య సత్వ శృంగారవతి కోమలాంగి శృంగారవతి కోమలాంగి కిన్నెర సత్వ కిన్నెర సత్వం అంటే ఒక్కొక్క సత్వం చెప్తున్నారు ఇందులో. కిన్నెర సత్వము అధిపు దూషించును యక్షసత్వ. కిన్నెర సత్వం అంటే ఏంటంటే మొగుడిని తిరుగుతూ ఉంటుంది, అదొక బంధం. ఇప్పుడు ఈ సత్వాలలో ఒక ఆవిడ ఏంటంటే చక్కగా పాడుతుంది, ఒక ఆవిడ తిడుతుంది. ఆ తిట్టడంలో కూడా ఏంటంటే ప్రణయ కలహం అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఏం చెప్తానని చెప్తానండి. చెప్పండి. ఆచారధీ గుణాన్వితయగు మునిసత్వ. అది ఆచారధీ గుణతో మునిసత్వం అంటే ఏంటంటే ఆవిడ చక్కగా ఎట్లా ఉంటుందంటే ఆచారాల్ని పాటిస్తుంది, భర్తకి సేవ చేస్తుంది, భర్తకి ఎలా ఉండాలో అలా ఉంటుంది. అది మునిసత్వం. రెండో సత్వం ఏంటంటే నలినిద్దుర యోకోరు నాగసత్వ. అది నిద్దుర యోకోరు నిద్దుర యోకోరు. ఈవిడికి నిద్ర ఎక్కువ, అది ఇది నాగసత్వం. భూత సత్వయు నిందు పొందుదు సంతుష్టి. భూత సత్వయు నిందుదు పొందుదు సంతుష్టి. ఈ భూత సత్వం ఉందనుకో ఆవిడికి నువ్వు ఏమైనా చేయి, ఆవిడికి నీ బంద ఏం చేసావులే, నువ్వు ఏమన్నా చేసావులే, ఏమి ఇచ్చావు, ఒక నెక్లెస్ వాళ్ళు పాలు చూడు 2 నెక్లెస్ ఇచ్చావు, నువ్వు నువ్వు సంతోష పెట్టలేవు. భూత సత్వం ఇది. జడమలినాంగి అది ఈ పిశాచ సత్వం అంటే జడమలినాంగి అంటే ఎప్పుడు మురిగ్గా ఉంటుంది, జడం అంటే ప్రతిస్పందన ఉండదు అనమాట. ఏమన్నా ఇప్పుడు స్పందన ఉంటే బాగుంటుంది, ఎప్పుడు స్పందన ఏమి ఉండదు, అది అంతా ఇన్సైడే.
గంధర్వ సత్వ చక్కనిది అది పాడగనేర్చు. గంధర్వ సత్వం అంటే చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, దగ్గర చాలా బాగా పాడుతుంది కూడా. అది కిన్నెర సత్వం ఏంటి అంటే తలకదే పనులకు దైత్య సత్వం. అది తలకదే పనులకు దైత్య సత్వం అంటే ఆవిడ ఏ పనులు చేయదు. ఏ పని ఉందన్నా చేయి, నాకు 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 నడు నొప్పిగా ఉంటుంది, అప్పుడే నడు నొప్పి వస్తుంది, వీడియో చేసుకోవాలి అన్ని పనులు. అది శృంగారవతి కోమలాంగి కిన్నెర సత్వం. అది శృంగారవతి కోమలాంగి, కోమలంగా ఉంటుంది అంటే చాలా డెలికేట్, ఇవి శృంగార సత్వం. అధిపు దూషించు అధిపు దూషించు యక్ష సత్వం ఆవిడ మొగుడిని తిడుతూ ఉంటుంది. కులము తెలుపగ వలదే అను పాఠము సరికాదు. వీటిలో కులము అడుగకుండా తెలుసుకోనగలుగుట లోక జ్ఞానం. అంటే వాళ్ళ కులము తెలుపగలదే అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ కులం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళ పద్ధతిని బట్టి వీళ్ళు ప్రవర్తించగలిగి ఉంటారు. అది సరే. పొలిసిన నెట్టి నరునైనా పొలిసిన నెట్టి నరునైనా కులము తెలియ వతుల పద్మముఖులు ఆముక్తమాలేదులో చెప్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలియాల్సి అక్కడ వాళ్ళు వచ్చిన పద్ధతిని బట్టి మనం తెలుసుకోవాలి. వాడు బ్రాహ్మణ, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా. తర్వాత అదండి ఒక పద్యం నేర్చుకున్నాం. అదే ఇంకొకటి తేటగీత ఒక్కటి నేర్చుకున్నాం, అది కూడా ఎక్కువగా ఉందా దానికి కొంచెం. సరే వద్దు, అది రేపు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దీనికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా 111 అయినాయి కదా, 11 కాబట్టి కొంచెం పెద్దది కాదు, బాగాలేదు. ఇప్పుడు వాళ్ళ ఆఖరిలో మనం తొందరపడటం ఎందుకు, ఇప్పుడే ఇవాళే కంప్లీట్ చేయాల్సిన సిద్ధాంతం చేద్దాం. ఇప్పుడైతే రామచరిత మానస అయిన తర్వాత మాత్రం తప్పకుండా ఒక ప్రత్యేకమైన కొబ్బరికాయ కొడదాం. రామాయణం చెప్పండి, రామాయణం పూర్తయింది కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఆయన కోపం వచ్చేటప్పటికి మళ్ళీ చూడండి, సద్గుణ నిర్గుణ భేదాలు వస్తున్నాయి, గురువుతో భేదాలు వస్తున్నాయి. లోమశుడు ఆయన నిర్గుణ, ఈయన మళ్ళీ సద్గుణం వస్తున్నాడు. సరే ఇలా అవుతుండగా కబహికి दुख सब कर हित ताके तेही की दरिद्रा परस मनि जाके परद्रोही की कोही निशंका कामी पुनि की रही अकलंका वंश की रहा निज अनहित की कर्म की हो ही स्वरूप ही चीन्हे काहु सुमति की खला संग जामी शुभ गति पावा की परत्यागामी भव की परही परमात्मा भिंदक सुखी की होही कबहु हरि निंदक राजू की रही नीति बिनु जाने अग की रही हरिचरिता भकानी पावन जस की पुण्य बिनु होही बिनु अग अजसा की पावई कोई लाभु किचु हरि भगति समाना जही गावही श्रुति संत पुराना हानि की जगह यही सम किचु भाई
కిచుబాయి కిచుబాయి భజయన రామహి భజైన నామహి నరతనుపాయి నరతనుపాయి అగకి పిసునత అగకి పిశునత సమకచు ఆన సమకచు ఆన ధర్మకి దయా ధర్మకి దయా సరిసా హరిజాన సరిసా హరిజా ఎహి విధి అమితి ఎహి విధి అమితి జుగుతి మనుగుణయు జుగుతి మనగుణయు ముని ఉపదేశ ముని ఉపదేశ నా సాదరు సునవు నా సాదరు సును పుని పుని సగుణ పుని పుని సగుణ పచ్చమై రూప పశ్చిమై రూప తబు ముని బోలెవు తబు ముని బోలెవు వచను సకోప వచన సకోప మూఢ పరమ మూఢ పరమ శిఖదేవు శిఖదేవు నా మానసి నా మానస ఉత్తర ప్రతి ఉత్తర ఉత్తర ప్రతి ఉత్తర బహు ఆనసి బహు ఆనసి సత్యవచన విశ్వాస సత్య వచన విశ్వ నా కరహి నా కరహి పాయస ఇవ పాయసైవ సబహి తే ఢరహి సబహి కే డరహి సట స్వపచ్చ సట స్వపచ్చ తవ హృదయ విశాల హృదయ విశాల సబది హోహి సబతి హోహి పచ్చి చండాల పశ్చి చండ లీన శ్రాప లీన శ్రాప మై సీస చెడాయి మై శీస జడ నహి కచు భయ నహి కచు భయ నా దీనత ఆయి నా దీనత అయిపోయింది చూసారా మళ్ళీ ఈయనకి శాప వచ్చేసి అలా ఈయన అడిగాడు అయ్యా మీరు ఇంత జ్ఞానులు కదా మీకు ఈ సాగి శరీరం ఎలా వచ్చిందని అడిగాడు గరుడు మళ్ళీ గురువుగారు చెప్పించాడు పో నువ్వు కాఫీ అయిపోతావు పో అది ఎందుకంటే ఇదిగో ఇతరుల మేలును కోరెడి వానికి ఎన్నడైనను దుఃఖము కలుగునా అది ఇతరుల మేలు కోరేవాడికి వాడికి అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది కరెక్ట్ పరుసవేది కలిగి ఉన్న వానిని దారిద్ర్యము బాధించునా అది నీ దగ్గర పరుసువేది ఉందనుకో నీకు దారిద్ర్యం ఎందుకు ఉంటుంది పరుసువేది అంటే అది ఇలా పెట్టామనుకో ఇనుము కాస్త బంగారం అయిపోతుంది ఇక వాడికి దరిద్రం ఉంటుంది ఇతరులతో వైరమును పూనువాడు నిర్భయుడై ఉండునా అది నీకు ఇతరులతో వైరం ఉందనుకో నీకు ఎప్పుడు భయం ఉంటుంది ఎందుకంటే నువ్వు వాడిని గెలిచినా నీకు భయం ఉంటుంది ఎందుకంటే గెలిచి ఓడినవాడు వాడు పశ్చాత్తాపంతో ఇక నేను వీడి జోలికి రాను అనుకోడు వాడు మళ్ళీ వీడిని ఎలా అటాక్ చేయాలని ఆలోచిస్తాడు వాడు కాబట్టి ఓడిపోయినా నీకు భయం ఉంటుంది గెలిచినా నీకు భయం ఉంటుంది కాబట్టి ఇతరులతో నీకు వైరం అంటేనే భయం కామి అయిన వాడు కలంకరహితుడగునా అది కామి అయినటువంటి వాడు కలంకం లేకుండా ఎలా ఉంటాడు కలంకం బ్రాహ్మణుని బాధించిన వాని వంశము నిలుచునా అది బ్రాహ్మణుడిని ఎవరైతే బాధిస్తాడో వాడి వంశం నిలవ తన ఆత్మస్వరూపమును ఎరిగిన వాడు కర్మలయందు ఆసక్తుడై ఉండునా అది తన ఆత్మస్వరూపాన్ని ఎదిగిరి అనుకోడుకో కర్మల ఎందు వాడు ఆసక్తి ఎందుకంటే వాడు అలా ఉండిపోతాడు గురుగారు చెప్తున్నాడు ఇవన్నీ ఈయన అనుకుంటున్నాడు లోపల ఈయన కర్మలయందు ఆసక్తుడై ఉండునా దుష్టుల సాంగత్యం చెల్లుచున్న వానికి సుబుద్ధి కలుగునా అది దుష్టుల సాంగత్యం చేసేటువంటి మంచి బుద్ధి ఎందుకు వస్తుంది వాడికి రాదు నా రిమోట్ పరస్త్రీ గమనము చేసిన వానికి సద్గతి లభించునా పరస్త్రీ గమనం తనకు చేసావు అది గమనం అంటే పరమాత్మ తత్వం ఎరిగిన వాడు జనన మరణ రూప చక్రంలో పడునా అది పరమాత్మ తత్వం తెలిసిన వాడు జనన మరణ చక్రంలో పడలే కదా భగవంతుని నిందించేడు వాడు సుఖపడునా అది భగవంతుడు నిందించేవాడు సుఖపడతాడా నీతి తెలియకుండానే రాజ్యము నిలుచునా అది నీతి తెలియకపోతే రాజ్యం నిలుస్తుంది ఎన్ని చెప్పారు ఒక్కడే శ్రీహరి చరితమును గానము చేసినచో పాపములుండునా అది శ్రీహరి చరిత్రను నువ్వు గానం చేసావు నీకు పాపాలు ఎందుకు ఉంటాయి పుణ్యకర్మలు చేయనిదే పవిత్ర యశము ప్రాప్తమగునా పుణ్య చరిత్ర కర్మలు చేపితే పవిత్రమైన యశస్సు నీకు వస్తుందా రాదు పాపము చేయనిదే అపయశము ప్రాప్తించునా అది పాపం చేస్తేనే నీకు అపయశము అంటే చెడు కీర్తి దీన్ని ఇంగ్లీష్ లో కరెక్ట్ గా చెప్పాలి నొటోరియస్ చెడు చేసిన వాడు కూడా అందరికీ తెలుస్తాడుగా వేదములు పురాణములు సజ్జనులు గానము చేయు హరిభక్తిని మించిన లాభం మరి ఒకటి ఉండునా అది వేదములు చేసేటువంటి ఆ హరికీర్తి చేస్తే దాన్ని మించిన లాభం ఏముందయ్యా సోదర ప్రపంచంలో మానవుడై జన్మించి రాముని భజన చేయనిచో
కలిగిడి హానితో సమానమైనది ఏదైనా ఉన్నదా? మానవ జన్మ శ్రీరామ భజన చేయకపోతే వచ్చిన హాని, దాన్ని మించిన హాని ఉంది ఇంకోటి ఏమీ లేదు. చాడీలు చెప్పుట కంటేను మరి ఒక పాపం ఉన్నదా? చూసారా, చూడండి, అన్నిటికన్నా పెద్ద పాపం చాడీలు. వీడి మీద వాడి మీద వీడి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. ఇద్దరు లేని థర్డ్ పార్టీ గురించి చెప్తే ఏదైనా మంచి చెప్తే చెప్పు, చెడు నువ్వు ఉన్నా కూడా చెప్పద్దు. అసలు ఇద్దరు ఉన్నారు, నువ్వు ఇంకోటి చెప్పావు అనుకో, వాళ్ళకు ఒకటి చెప్తే వాళ్ళకి రెండుగా అర్థం అవచ్చు. వాడు వెళ్ళి మళ్ళీ ఇంకోటి చెప్తాడు, నువ్వు వెళ్ళి వాడి మీద ఏమి. థర్డ్ పార్టీ గురించి నీకు ఏదన్నా చెడు అభిప్రాయం ఉన్నా అది వాళ్ళు లేనప్పుడు ఇంకోళ్ళతో పంచుకోవద్దు. అది దయతో తుల్యమగు ధర్మము కలదా? అది దయని మించిన ధర్మం ఉందా? హరివాహన గరుడా, ఈ విధంగా నేను తర్కించుకొనుచు అది ఈయన మనసులో అనుకుంటున్నాడు. సాదరముగా విననైతిని. అది ఇవన్నీ తర్కించు లోపల చెప్తున్నాడు. ఆయన ఏదో పాప నిర్గుణ గురించి చెప్తున్నాడు. ఇవన్నీ అనుకుంటూ ఆ గురువు గారి మాటలు ఈయన సాధారణంగా వినలా. ఏంటి గురువు గారు ఏమన్నారు అలా ఎందుకంటే లోపల ఇది నడుస్తుంది కదా, అంటే అటెంటివ్ గా వినలేదు. నేను పదే పదే సగుణోపాసన పక్షమున వాదించుతుండగా మునీశ్వరుడు కుపితుడై పలికెను. అది ఈయన సగుణోపాసన గురించి చెప్తున్నారు. ఇలా చెప్తుండగా ఆయన కోపం వచ్చి ఆయన ఏమన్నారంటే, దానిని విశ్వసింపక పిడివాదము చేయుచుంటివి. నువ్వేం చేస్తున్నావు? ఉత్తమోత్తమం చెప్తున్నావు, నువ్వు దాన్ని పిడివాదం అంటే. పిడివాదం అంటే నేను చెప్పిందే కరెక్టు అని వాదానికి వస్తున్నావు ఆయన. కాబట్టి సత్యవచనంపై నీకు విశ్వాసము కుదురుకొనలేదు. నీకు నేను నిజంగా సత్యం చెప్తున్నాను, నీకు అది నీకు విశ్వాసం కుదరట్లేదు. కొన్ని కోరకపోతే పని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వెళ్ళా, నువ్వు నాతో వాదనకి దిగావు. గురువాదన అతర్క్యం, వాదనకి దిగకూడదు. కాకి వలె అన్నింటి అందు సంశయాత్ముడవై ఉంటుంది. నువ్వు కాకి చూడండి, అన్నింటి అందు సంశయాత్మ. కాబట్టి నువ్వేం చేస్తావంటే కాకి వైపు. నీ అభిప్రాయం మీదనే నీకు ఎక్కువ పట్టుదల. అది నీ అభిప్రాయమే అనుకుంటున్నావు. మనం వాదనకి దిగేటప్పుడు ఎలా ఉండాలంటే అండి, ఎదటివాడు చెప్పే దాంట్లో మంచి ఉన్నా మనం స్వీకరించగలిగేటప్పుడు మాత్రమే దాని నిజమైన వాదన. నేను కరెక్టు, ఇంకా నువ్వు వాదనకి ఎందుకు? నువ్వు ఏమైనా చెప్పు, చివరికి నువ్వేం చేస్తావు, నేను చేసింది కరెక్ట్ అని అనుకోవడం కాదు. పైగా ఎదటివాడు అనుకోవాలని నువ్వు కూడా అనుకున్నావు. ఏదో నేను చేశానండి అని చెప్పేసి నిజమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు ఎదటివాడు చెప్పే దాంట్లో కూడా మంచి నువ్వు గ్రహించగలుగుతావు. అది 100కి 99 మంది కాదండి, 100కి 100 మంది కూడా ఉండదని నేను చెప్పేది. అంటే వాదనకు వచ్చేటప్పుడే ఎస్ ఐఆమ్ రైట్, వీళ్ళు అసలు బేసిస్ అక్కడ స్టార్ట్ అయిపోతుంది, నేను రైట్. నీవు వెంటనే చండాల పక్షి అయిన కాకి కమ్ము. చండాలమైన పక్షుల్లో కల అది ఏను జాతి చూడండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ కోయిలు వింటే వినాలిపిస్తుంది, చిలుక వినాలిపిస్తుంది, కాకి ఇంకా బాగున్నారు కదా. చండాలమైన కాకి అయిపోవాలి, ఎందుకంటే నువ్వు కాకిలాగా అన్ని అనుమానిస్తూ ఉంటావు. నేను ముని శాపమును వినయంతో స్వీకరించుకుని. అది ఈయన ముని శాపములు వినయంతో స్వీకరించి, దాని వలన నాకు భయం గాని ధైర్యము గాని కలగలేదు. అది అయ్యో గురువు గారు నన్ను ఇలా చెప్పించారే అని ఈయనకి భయము కలగలేదు, దీనత కలగలేదు. దోహ తురతు భయము మై కాగా తబ్, తురతు భయము మై కాగా తబ్, ఉని ముని పద సిరునాయి సుమిరి రామ రఘువంశమణి, హర్షిత చెలవు ఉడాయి, ఉమా జే రామాచరణ రథ, శ్రీ రామచరణ రథ, విగత కామ మద క్రోధ, నిజ ప్రభు మయా దేకహి జగత్, ఎహి సన కరహి విరోధ. మునీశ్వరుని శాప ప్రభావం వెంటనే నేను కాకినేది కిందట ఆయన చరణములకు నమస్కరించి రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరాముని స్మరించుచు హర్షముతో ఎగిరిపోయి చాలా ఆనందంగా ఎగిరిపోయాడు.
రఘుకుల శేషుడు రాముడిని స్మరించుకుంటాడు. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఏమన్నారంటే, శ్రీరాముని చరణములందు అనురక్తులను కామము, అభిమానము, క్రోధము మున్నగు వాటిని కలిగి ఉండని వారును జగతంతయు రామమయముగా చూచెడు. మరి వారికి ఎవరిపై ద్వేషం ఉండును? కాబట్టి ఆయన్ని శపించిన ఆయన మీద కూడా ఆయన కోపం లేదు. అందుకే ఆయనకి హాయిగా నమస్కారం చేసి, గురుగారు నమస్కారం అండి వస్తా అని చెప్పేసి. శ్రీరామ భజనములు చేసేవాడికి కామము, క్రోధము, ఎవరి మీద కోపం ఉండదు. అందుకే ఆయన హర్షంతో వెళ్ళిపోయాడు. ఇదిటే రామ భజన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను కథ వినేశానండి, ఇట్లా తప్పట్లు కొట్టేయడం కాదు. నువ్వు నిజంగా రామ భజన తత్పరాలు అయితే నీకు ఎవరి మీద కామం ఉండదు, క్రోధం ఉండదు. ఇది తనకు అపకారం చేసిన వాళ్ళ మీద కూడా. దానికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని తిట్టాడు కదండి. సోమశ మహర్షి ఇన్ని తిట్టాడా లేదా? ఆయన ఎంత గొప్పవాడైనా సరే, గొప్పవాడే నిన్ను తిట్టాడు, నువ్వు ఒప్పుకుంటా? ఆయన అవడానికి గొప్పవాడే. చూసారా, ఆయన గురువు గారు అయ్యండి, ఆయనకి ఎంత శాంతం ఉండాలండి. మరి నువ్వు గురువు గారికి ఉండాలని నువ్వు నిర్ణయిస్తున్నావు, ఇంకా ఆయన గురువు ఎందుకు అవుతాడు? నీకు ఆయన గురువు కాదు. ఆయన హీఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ పర్సన్ టు యూ. అలాగే సంస్కారం అని చెప్పి వెళ్ళిపోగలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు. చెప్పండి. సును ఖగేశ నహి కచు ఋషి దూషణం ఉర ప్రేరక రఘువంశ విభూషణ కృపా సింధు ముని మతికరి భోరి లీన్హి ప్రేమ పరిచ్ఛా మోరి మనువచ క్రమమోహి నిజ జన జాన మునిమతి పుని ఫేరి భగవాన ఋషి మమ మహతా శీలతా దేకి రామచరణ విశ్వాస విశేషి అతి విస్మయ పుని పచితాయి సాదర ముని మోహి లీన్హ బులాయి మమ పరితోష విధి కీన్హ హర్షిత రామ మంత్ర तब दीन्हा बालक रूप राम करी ध्यान कहवो मोहि मुनि कृपा निदान सुंदर सुखदा मोहि अति भावा सो प्रथमहि मैं तुमहि सुनावा मुनि मोहि कचुक काला तहराका रामचरित मानस तब भाषा सादर मोहि कथा सुनाई कथा सुना मुनि बोले गिरा सुहाई रामचरित सरा गुप्त सुहावा शंभु प्रसाद आतमय पावा तो ही निज भगत राम कर जानी ताते मई सब कहु बकानी राम भगति जिन्हके उरनाही कबहु ना तात कहु तिन्ह पाही मुनि मोहि विविधि बाती समुझावा मैं सप्रेम मुनि पद सिरुनावा निज कर कमला परसि मम सीसा हर्षित आशीष दीन्ह मुनीषा राम भगति अभिरल उरतो
తోరే బసహి సదా ప్రసాద అభమోరే కాకాభుషుడికి పలికెను. గగరాజా గరుడుడా వినుడు, వినండి. శాపమిచ్చుటలో లోమశ మహర్షి తప్పిదమేమీ లేదు. అది చూసారా, ఇప్పుడు చూడండి ఆయన మనస్తత్వం ఎలా ఉందో. తనని తిట్టినటువంటి వాడు తప్పేమీ లేదు అంటాడు. అది అంటే ఇప్పుడు ఆయన భక్తిలో పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. అది చూడండి, ఆ గురువు గారు అయ్యండి, ఆయన లోమశ మహర్షిట నన్ను చూపించారా, ఇంకా ఆయన ఉంది ఎంత అనలేదు. మాట అంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్ అన్నమాట. నీ భక్తి పరాకాష్ఠలో తెలిసిపోతుంది. భక్తిలో పెరుగుతున్నావు అన్న కొద్దీ నీలో ఉన్న పరివర్తన తెలుస్తుంది. రఘుకుల భూషణుడైన శ్రీరాముడు అందరి హృదయములకును స్ఫూర్తి ప్రదాత. అది ఆ రఘుకుల భూషణుడైన శ్రీరాముడు అందరి హృదయాల్లో ఆయనే కదా అసలు ఉంది నడిపించేది. శివుని ఆజ్ఞలందే చీమైనా పుట్టదంటారు కదా. అంటే ఆయన చెప్పించడం కూడా శ్రీరాముడి ఆజ్ఞే కదా. దయాసాగరుడైన శ్రీరాముడు ముని బుద్ధిని భ్రమింపచేసి నా భక్తిని పరీక్షించాడు. అది ఆ ముని భక్తిని భ్రమింపజేశాడు, నా భక్తిని పరీక్షించాడు. నేను ఎలా ఉంటాను. మనోవాక్కర్మలచే ప్రభువు నన్ను తన సేవకునిగా గుర్తించి ముని బుద్ధిని మరల మార్చాడు. అది మానవాక్యాలతో ఈయన యొక్క ఆయన ప్రభువుగా ఆయన సేవకుడిగా గుర్తించి ముని బుద్ధిని మార్చాడు. ఋషి నా సహనమును సౌశీల్యమును శ్రీరాముని చరణములపై నాకు గల విశ్వాసమును గ్రహించను. ఈయన యొక్క సౌశీల్యము, ఈయన యొక్క వినయము, వినమ్రత, ఈయన యొక్క సౌజన్యము తెలుసు. ఆ శ్రీరాముని చెంత పరమమైన ఆసక్తి భక్తిని తెలుసుకుని ఆయన ఆ లోమశ మహర్షి చాలా ఇదే ముని అతి విస్మయముతో మాటి మాటికి పశ్చాత్తాపపడేను. చాలా ఆశ్చర్యపడ్డాడు. నేను చెప్పిస్తే అయ్యా నన్ను క్షమించండి అని అనలేదు, లేకపోతే నా మీదే కోపగించుకోలేదు, ఏమీ లేదు. నమస్కారం అండి, సంతోషం అన్నాడు. పశ్చాత్తాపం ఇటువంటి వాడిని చెప్పించాను, అయ్యో 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 అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. నన్ను ప్రేమ ఆదరములతో పిలిచెను, నన్ను అనేక విధములా సంతుష్టిగా చేసి ప్రసన్న చిత్తుడై నాకు తారక రామ మంత్రమును ఉపదేశించారు. తారక మంత్రం చెప్పారు ఆయన. అప్పుడు ఆయన చెప్పి ఆయన అయిపోయాడు. కానీ కొంచెం ఈయనకి స్వాంతన వచనములు చెప్పి నీకు నేను రామ మంత్రాన్ని తారక మంత్రాన్ని రామాయ అలాంటి రామ మంత్రము అంటే నామమే మంత్రం. శ్రీరామ రామ రామే తీరమే రామన్నారు. అయితే 3 రత్నాలు ఉన్నాయండి. అవి అయితే 6 రత్నాలు కూడా మనం ఏంటంటే మనకి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి రత్నాలుగా మనకు కనిపించట్లేదు. మీకు బాగా దగ్గరగా ఉందనుకోండి, అది రత్నమైన అయిపోతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుణ్యం రామనామ వరం. ఇదొకటి. రెండోది ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. కొంతమంది మోక్షం నమామి అంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయ. ఈ 3 రత్నాలు. ఆ మంత్రాన్ని ఉపదేశించింది. దయానిధి అయిన ముని నాకు బాలస్వరూపుడైన శ్రీరాముని ధ్యాన విధిని నేర్పాడు. ఆ బాలస్వరూపుడైన శ్రీరాముని ధ్యాన విధి ఇలా రాముని చూసుకోవాలి. అలా ఒక చేయి పైకి పెట్టి, ఒక చేయి కిందకి పెట్టి, ఒక కాలు పైకి పెట్టి అలా నడుస్తూ పాకుతున్నటువంటి శ్రీరామచంద్రుడు. లేకపోతే చంద్రుని కావాలని అనుకుని అలా చంద్రుని కొంచెం శ్రీరామచంద్రుడు అలా ఆయన ధ్యాన విధిని నేర్పారు. సుందరము సుఖప్రదము అగు ఈ ధ్యానము నాకు మిక్కిలి రుచించెను. ఈయనకి బాగా రుచించింది. ఎందుకని సద్గుణాసక్తి ఉంది ఈయనకి. ఈ ఆఖరిలో ఎందుకు చెప్పారంటే సద్గుణము నిర్గుణము ఒక్కటే, నువ్వు దేనికి పాకులాడద్దు.
నువ్వు సద్గుణంలో ఉన్నావు అనుకో, నిర్గుణం చూసి అయ్యో నేను తక్కువగా అని నువ్వు అనుకోక్కర్లేదు. నువ్వు నిర్గుణంలో ఉన్నావు, సద్గుణం వైపుకి వెళ్ళాలి రావాలని పొంతం లేదు. నీకు ఎలాగైనా ఆయన పాదముల మీద భక్తి పెరగడమే అసలు కావాల్సింది. దానిని నేను నీకు ఇదివరకే వినిపించి అది నీకు ఇది వరకు వినిపించాను. ముని కొంతకాలము నన్ను అచటనే ఉండనిచ్చాను. అది కొంతకాలం అక్కడే ఉండిచ్చాను. రామచరిత మానసమును వర్ణించను. ఆ రామచరిత మానసు లోమశ మహర్షి కాకి అది ఈయన అందరికీ చెప్పడం ప్రారంభించారు. సరే, అంటే ఇప్పుడు ఏంటి గురు పరంపర చెప్పడం బలుతోంది ఇక్కడ. సాధారణముగా నాకు ఈ కథను వినిపించి మరల మధుర వచనములు పలికెను. చక్కగా కథ అంతా రామకథ. ఇది రామ జననం దగ్గర నుంచి సీతాపహారం వచ్చే వరకు, తర్వాత రావణ సంహారానికి మళ్ళీ రాముడు అయోధ్య నగర సాకేత సార్వభౌముడు. ఇది రామచరిత మానస. నాయన రహస్యమైన సుందరమైన ఈ రామచరిత మానసము అను సరోవరమును నేను శివుని అనుగ్రహంచే పొంది పిలి. ఈ రామచరిత మానస అనే సరోవరం, మానస సరోవరాన్ని నేను ఆ శివుని అనుగ్రహం వల్ల గరుత్మంతుడా అని చెప్పాను. నిన్ను నిజమైన శ్రీరామ భక్తునిగా గుర్తించి నీకు ఈ చరిత్రమును సువిస్తరంగా అయిపోయింది. దాదాపు నిన్ను రామభక్తుడిగా నేను తెలుసుకొని నీకు సువిస్తరముగా, అంటే అసలు మొట్టమొదటి అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఈయనకి చెప్పాడని మీరు మళ్ళీ ఎవరు చెప్పారు? ఇది రుద్రములు ఉన్నారు, భారద్వాజ మహర్షి మైత్రేయ. ఎక్కడ చెప్పారు ఇది? మన ప్రయాగరాజ్. ఇప్పటికీ భరద్వాజాశ్రమం ఉంది అక్కడ, నేను వెళ్ళాను. అది హృదయమున రామభక్తి కుదురుకొనని వానికి దీనిని ఎప్పుడు తెలపరాదు. బాగా చెప్పేశారు. గీత కూడా చెప్పి ఇదం రహస్యం కౌంతేయ, రామభక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే రామచరిత మానస చెప్పండి. ఇది వాల్మీకి రామాయణంలో లేదు కదండి, ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా ఉండదు, ఉండాల్సిన అవసరము లేదు. ఇది ఏదో మనం విమర్శనాత్మకమైన దృష్టితోనూ లేకపోతే మనం దాన్ని ఏదో వాల్మీకి రామాయణంతో రామచరితం అనేది ఒక సెపరేట్ ఎంట్రీ. దీన్ని విమర్శలు చేద్దామనే దృష్టితో ఉన్నాను. చెప్పద్దు, చెప్పడం వల్ల వాడికి అనవసరమైనటువంటి అనుమానాలు వచ్చి వాడిని ఇంకా చెడగొట్టిన వాళ్ళు. మునీశ్వరుడు నాకు పెక్కు రీతుల అనేక విషయములను బోధించాడు. ఆయన పెక్కు రీతు అనేక రకాలైన విషయాలు అనేక రకరకాలుగా ఈయనకి బోధించారు. నేను భక్తి పూర్వకంగా ఆయన చరణులకు నమస్కరించాను. భక్తి పూర్వకంగా ఆయన చరణులకి నమస్కరించి తన చల్లని కరకమలతో నా తలను నిమురుచు అర్చముతో మునీశ్వరుడు నా కృపచే నీ హృదయమున సర్వదా రామభక్తి ప్రగాఢమగుచుండును అని చక్కగా ఈయన తల మీద నిమురుతూ ఆయన నా కృప వల్ల, నా ఆశీర్వచనం నీ హృదయంలో నిరంతరము రామభక్తి దినదినాభివృద్ధిగా పెరుగుతుందే గాని చాలండి. దోహ సదా రామ ప్రియ హోహు తుమః, సదా రామ ప్రియ హోహు తుమః, శుభ గుణ భవన అమాన, శుభ గుణ భవన అమాన, కామ రూప ఇచ్ఛా మరణ, కామ రూప ఇచ్ఛా మరణ, జ్ఞాన విరాగ నిదాన, జ్ఞాన విరాగ నిధాన, జహి ఆశ్రమ, జహి ఆశ్రమ, తుమ్హ బసవా పుని, తుమ్హ బసమా పుని, సుమిరత శ్రీ భగవంత, సుమిరత శ్రీ భగవంత, వ్యాపహితః న అవిద్య, జో జన ఏక ప్రజంత, ప్రజంత. నీవు సర్వదా శ్రీరామునకు ప్రీతిపాత్రుడవగుదువు. అది ఈయన వరములు ఇస్తున్నాడు ఆయన. కాగా సర్వదా నువ్వు నీ మనసులో నిరంతరము రామభక్తి ఉంటాయి, రాముని పట్ల నీకు ఆసక్తి, అలాగే రాముడు కూడా నువ్వు ప్రీతిపాత్రుడు. ఇది చూడండి,
శుభ గుణములు మీలో కుదురుకొను. అది మంచి గుణాలు నీలో కుదురుతాయి. అంటే మైత్రి ఆదివాసనాలభ్య అంటే ముందర నీకు శుభగుణాలు రావాలి. అది ఎవరా రావాలి? అది మళ్ళీ ఆయన దయ వల్ల రావాలి. అసలు భగవంతుని చేయడం చాలా విచిత్రమైన విషయం అండి. భగవంతుని మీద నీకు ప్రార్థన కలగాలంటే నువ్వు ఆయన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాలని బుద్ధి కూడా ఆయన పుట్టించాల్సిందే. ఆయన పుట్టించిన బుద్ధితో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన మీద నీకు భక్తి దొరుకుతుంది. అందుకే సర్వం శ్రీకృష్ణ జల. నీవు కామరూపుడవు. కామరూపం అంటే నీ ఇష్టం వచ్చిన రూపాన్ని నువ్వు పొందగలుగుతావు. మానరహితుడవు. కామరూపం అంటే ఇష్టం, ఆయన కావాలనుకో. కాకి రూపం వదిలేసి లోకసింహర్షగా మార్చిపోరు. ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందొచ్చు ఆయన. అంతేగాని మానరహితుడు అంటే ఏంటి? నువ్వు ఆయన ఎవరిలో ఏమిటండి కాకి రూపం అన్న ఆయన ఏమి ఫీల్ కాదు. అనుభావుడు ఆయన అని నమస్కరిస్తే ఆయన ఎలా ప్రతిబంధిస్తారో, ఏమిటండి ఈయన చెప్పేది అన్నా కూడా ఆయన అలాగే ప్రతిస్పందిస్తారు. అదే కరెక్ట్ గా చూడండి. ఇప్పుడు మళ్ళీ భగీతే మానవమానయో, ఎవరైతే ఈ ద్వంద్వములకు అతీతులు అవుతారో వాళ్ళే మనం ఉన్న ద్వంద్వాతీత స్థితిలో. జ్ఞాన వైరాగ్యములకు నిధి అయ్యేదవు. జ్ఞానము వైరాగ్యములకు నిధి. నిధి అంటే అది ఎన్నడూ తరగది. అందులోంచి తీసుకోవడమే. సముద్రంలో నీళ్లు దొరుకుతాయండి. అది ఇచ్ఛామృత్యును కలిగి ఇంకో వరం కూడా ఇచ్చాడు నీకు, ఇచ్ఛా మరణం. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతావు. నీకు ఎన్నాళ్ళు నువ్వు బతకాలను కూడా అనివాడు ఎవరు నిన్ను. భగవంతుని స్మరించు నీవు నివసించు ఆత్మనకు ఒక యోజనము లోపల అవిద్య అనగా మాయా మోగ ప్రభావం ఉండదు. ఏం చెప్పారండి ఇది అసలు. ఆయన నీ భక్తి వల్ల నా ఆశీర్వచనం వల్ల ఆ శ్రీరాముడి దైవం నువ్వు ఎక్కడైతే నిలుస్తావు అక్కడి నుంచి ఒక యోజనం చుట్టుకొలత తీసుకోండి, రేడియస్. అక్కడ ఎవరికి అందుకే చూడండి, మన చుట్టుపక్కల ఎవరో మంచి భక్తులు ఉండాలండి. మనం నివసించే ప్రదేశంలో ఒక భక్తుడు ఉంటే తద్వారా ఇప్పుడు మీరు చెప్పలో అస్మిన్ గ్రామే అస్మిన్ ననాతురం ఋతువులు చెప్తారు. నువ్వు నా గ్రామము చక్కగా ఏది సకాలంలో వర్షములు పడి ఉండుగాక, ఏ దుర్భిక్షము లేకుండా ఉండుగాక, అనావృష్టి లేకుండా ఉండుగాక అని చెప్తారు రుద్రంలో. నువ్వేదో అభిషేకం చేసుకుంటే నువ్వు ఒకడికి కాదు అది. కాబట్టి అటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. అది ఆ భక్తి తరంగాలు కొన్ని యోజనాల వరకు వ్యాపిస్తాయి. ఇక అందులో అంత మహానుభావుడి యొక్క తరంగాలు వ్యాపించవండి. నువ్వు మామూలుగా లలితా సహస్రం గట్టిగా చెప్పావు. మామూలుగా చెప్పినా తరంగాలు వ్యాపిస్తాయి చెప్పగలను. ఎందుకంటే నీ ఊపిరితో కలిసి ఉంది అది. నువ్వు జపం చేసావు, ఏమీ చెప్పట్లేదు, కానీ నీ ఊపిరితో ఉంది. అందుకని ఏం జరుగుతుంది? ఆ తరంగాలు వ్యాపిస్తాయి చుట్టుపక్కల. ఎక్కడ మోహం. అయితే మరి నేను చేసిన పక్కన మా పక్కింట్లోనే ఉందంటే నీది అంత గొప్పగా ఉండాలిగా. మరి పక్కింట్లో నీలోనే ఉండొచ్చు. దోహ అయిపోయిందా? సరే, రెండు జోపాలు కూడా అయిపోయినాయండి. 113 అయిపోయినాయి కదా. 113 ఇంకా 17. రేపు పౌర్ణమి పూజ అయినా కూడా చెబుదామనే నా ప్రయత్నం. మీరైతే రండి. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నైనా కేక్యూ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు.
అయిపోయిందా?